రైతులకు గుడ్ న్యూస్. ఈ నెల చివరి వారంలో రైతు బంధు డబ్బులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి 2వ వారం నాటికి రైతు బంధు డబ్బులు పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పంట సాగు చేసిన పొలాలకే రైతు బంధు డబ్బులు వేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే వ్యవసాయ శాఖ సర్వే కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఎకరాకు 6,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయనుంది ప్రభుత్వం. 5 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా ఇవ్వనున్నట్లు సమాచారం. విడతల వారీగా రైతుల ఖాతాల్లో డబ్బులు విడుదల చేయనుంది ప్రభుత్వం. తెలంగాణలో రైతులకు గుడ్ న్యూస్. ఈ నెల చివరి వారంలో రైతు బంధు డబ్బులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి 2వ వారం నాటికి రైతు బంధు డబ్బులు పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పంట సాగు చేసిన పొలాలకే రైతు బంధు డబ్బులు వేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే వ్యవసాయ శాఖ సర్వే కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఎకరాకు 6,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయనుంది ప్రభుత్వం. 5 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా ఇవ్వనున్నట్లు సమాచారం. విడతల వారీగా రైతుల ఖాతాల్లో డబ్బులు విడుదల చేయనుంది ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణలో రైతు భరోసా నిధులు ఈ నెల చివరి వారంలో విడుదలయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో సర్వే చేసి వారి వద్ద ఉంచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ప్రభుత్వము రైతు భరోసా కింద ఇస్తున్నటువంటి నిధులు పక్కదారి పడుతున్నటువంటి క్రమంలో సాఫీగా ఈ ప్రక్రియను కొనసాగించాలని భావించింది. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో సాగులో ఉన్నటువంటి భూమికి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇటీవల కాలంలో శాటిలైట్ సర్వే కూడా చేపట్టింది. సర్వేలో భాగంగా పూర్తిగా సాగులో ఉన్నటువంటి వ్యవసాయ భూమిని గుర్తించారు. సాగులో లేని దాదాపు 20 లక్షల ఎకరాల భూమిని కూడా రైతు భరోసా ఇవ్వొద్దని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తా ఉంది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 1,53,00,000 సాగు భూమి ఉండగా దాదాపు ఇందులో 20 లక్షల ఎకరాలకు పైగా కూడా సాగులోకి భూమి లేనట్టు తెలుస్తా ఉంది. ఆ భూములకు అన్నింటికి కూడా రైతు భరోసా గతంలో ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈసారి వాటిని బంద్ చేయాలన్న ఆలోచన ఉంది, ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగానే ప్రస్తుతం సాగులో ఉన్నటువంటి భూమికి ఎకరాకు 6,000 రూపాయల చొప్పున కూడా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఉంది. అందులో భాగంగా ప్రస్తుతం కొంత ఆలస్యం జరిగిన మాట కూడా ప్రభుత్వం ఒప్పుకుంటుంది. ఈ క్రమంలోనే దాదాపు సంవత్సరానికి ఎకరాకు 12,000 ఇస్తుండగా ఈ ఖరీఫ్ సీజన్ లో ఇప్పటికే ఇచ్చింది. ఇప్పుడు రబీ సీజన్ కు సంబంధించి డబ్బులు ఇవ్వాల్సి ఉంది. అది డిసెంబర్ లోనే ఇవ్వాల్సి ఉండగా ఆలస్యం జరుగుతూ వస్తుంది. ఎన్నికల ఒకటి ఉండగా దాని తర్వాతకి కొంత ప్రభుత్వానికి ఆర్థికంగా కొంత వెసులుబాటు లేకపోయినటువంటి క్రమంలో రైతు భరోసాను ఆలస్యం చేస్తూ వస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు రైతులకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించిన తర్వాతకి ఈ నెల చివరి వారం నుంచి ప్రారంభించి మార్చి మొదటి వారంలో కూడా రైతు భరోసా నిధులను అన్నింటినీ కూడా రైతుల ఖాతాలో జమ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ప్రభుత్వం ఇప్పటికే సాగులో ఉన్నటువంటి భూమిని వేయాలని భావించింది. దాని తర్వాతకి ఎక్కువగా కూడా అటు రైతు ఎక్కువగా ఉన్నటువంటి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకి రైతు భరోసా ఇవ్వాలన్న ఒక ఆలోచన కూడా చేస్తా ఉంది. అందులో భాగంగానే కొంత సర్వే కూడా చేసి పక్కన పెట్టినటువంటి పరిస్థితులలో మరొక పక్క ఆర్థిక లోటు ఉన్నటువంటి క్రమంలో కూడా 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకి ఇవ్వాలి. ఆ పైన ఉన్నటువంటి రైతులంతా కూడా భూస్వాములుగా గుర్తించే అవకాశం ఉంది. వారందరికి కూడా రైతు బంధు కట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. మరోవైపు అటు ప్రభుత్వ ఉద్యోగులు, బడా వ్యాపారవేత్తలు, ఇతర ఎవరైతే రాజకీయ నేతలు ఉంటారో వాళ్ళందరి దగ్గర దాదాపు 10 పైన కూడా ఎకరాల భూమి ఉన్నటువంటి క్రమంలో వారందరికీ కూడా రైతు భరోసా కట్ చేయాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. ప్రస్తుతం అయితే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకే రైతు భరోసా ఇవ్వాలన్న ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలోనే గతంలో ప్రభుత్వం ఏర్పడినటువంటి కొత్తలో కూడా రైతు భరోసాను 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకే ఇచ్చారు. దాంతో 1 ఎకరం ఉన్నటువంటి రైతుకు ఒక్కోసారి
2 ఎకరాలు ఉన్నటువంటి 3 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు విడతల వారీగా కూడా రైతు భరోసా నిధులను అయితే జమ చేసింది. అయితే ఈ ప్రభుత్వం అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం తోటి అటు రైతుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. 5 ఎకరాల్లో ఉన్నటువంటి రైతులకు కూడా ఒకేసారి డబ్బులు వేయాలి, విడతల వారీగా వేస్తే కూడా కొంత ఇబ్బందికరంగా అవుతుంది, ఆర్థికంగా రైతులకు కూడా ఇబ్బందులు అవుతున్నాయి అన్నటువంటి డిమాండ్స్ వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు ఒకేసారి ఇస్తుందా లేదంటే మళ్ళీ విడతల వారీగా వేస్తుందా అనేది కూడా ఆ ప్రభుత్వం ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు. మొత్తానికి ఈ శాటిలైట్ సర్వే ద్వారా గుర్తించినటువంటి క్రమంలో సాగులో ఉన్నటువంటి భూమికి రైతు భరోసా ఇవ్వడం, అటు ప్రభుత్వ ఉద్యోగులు, బడా వ్యాపారవేత్తలకు, రాజకీయ నేతలకు రైతు భరోసాను కట్ చేయాలనేది చాలా కాలం నుంచి డిమాండ్ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం దాన్ని కూడా వాళ్ళు పరిగణనలోకి తీసుకొని వాళ్లకు రైతు భరోసా కట్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో పెద్ద ఎత్తున కూడా రైతు భరోసా కింద నిధులు దుర్వినియోగం అయ్యాయి, వేలాది కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దుర్వినియోగం అయ్యాయన్న ఒక పెద్ద ప్రచారం సాగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా లేవనెత్తినటువంటి పరిస్థితి ఉండే. ఇప్పుడు వారు దీనికి సంబంధించినటువంటి సర్వే అంతా తీసుకొని ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎంత భూమి ఉందనేది పూర్తి స్థాయిలో ఒక అంచనాకు వచ్చిన తర్వాతకి దీనికి సంబంధించి నిధులు దుర్వినియోగం కాకుండా అర్హత ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఒకవేళ ప్రభుత్వం కనుక ఈ నిర్ణయం తీసుకొని రైతులకు ఆ విధంగా కనుక ముందుకెళ్తే మాత్రం కొంత విమర్శలు పాలయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఆ రైతు భరోసా కింద పెద్ద ఎత్తున కూడా విమర్శలు చేస్తా ఉంది. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మరోపక్క విమర్శిస్తున్నటువంటి క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఆందోళనలు జరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. డిసెంబర్ లో ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా ఇప్పటికీ ఇవ్వకపోవడం, రైతులు యాసంగి పనులకు సంబంధించి పనులు ప్రారంభమయ్యాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే వరి పంటలు కోత దశకు కూడా వచ్చినటువంటి పరిస్థితి, అట్లాగే మొక్కజొన్న పంట కూడా చేతికి అందేటువంటి సిచ్యువేషన్, మిర్చి కూడా అట్లాగే ఉంది. ఇలాంటి పంటలన్నీ చేతికి వచ్చాక రైతు భరోసా అంటే వ్యవసాయం స్టార్ట్ అయ్యే సమయంలోనే ఈ రైతు భరోసా నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. పంటలు చేతికి వచ్చే సమయానికి కూడా ఈ రైతు భరోసా నిధులు అందకపోయినటువంటి క్రమంలో అటు రైతులు కూడా ఆందోళన చేస్తున్నారు. అటు ప్రధాన ప్రతిపక్షం కూడా ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకున్నటువంటి ప్రభుత్వము ఈ నెల చివరి వారంలో ప్రారంభించి రైతు భరోసాని పూర్తిగా మార్చి 1-2వ వారంలో కంప్లీట్ చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ యాకేష్.